నాకొక్కడికే ఎందుకు ఇలా జరుగుతుంది అని నీ మీద నువ్వే ద్వేషం పెంచుకునే ముందు ఒక్కసారి బయటకొచ్చి చూడు. 1,00,000 రూపాయలు సంపాదిస్తూ క్షణం కూడా ఇంట్లో కూర్చోలేని వాడిని చూడు. 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండి స్థిమితంగా కూర్చొని 4 మెతుకులు తినలేని వాడి దౌర్భాగ్యం చూడు. ఎప్పుడూ వ్యామోహంలో బ్రతుకుతూ లేని దానికోసం ఏడుస్తూ కూర్చుని ఉన్న ఆనందాన్ని గుర్తించలేని వాడిని చూడు. నీకేం తక్కువ? నెలకింత సంపాదన, నువ్వు నీ కుటుంబం. ఇంతకంటే ఆస్తి ఏం ఉండదు మిత్రమా. హాయిగా ఉండు. నీకు రావాల్సింది, నిన్ను చేరాల్సింది వచ్చి తీరుతుంది, వడ్డీతో సహా. మారినట్టే మనుషులు కూడా మారిపోతున్నారు. నమ్మకాలు మాసిపోతున్నాయి, రక్త సంబంధాలు రాలిపోతున్నాయి. అన్నిటికీ కారణం పైసా. దీని సవ్వడి లేకపోతే జేబు తేలికైపోతుంది, సమాజంలో ఆదరణ కరువైపోతుంది. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించే రోజులు కావివి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి జనాలు దరిచేరే కాలం ఇది. మరెందుకు విలువలంటూ బాధపడతావు? ఒంటరిగా ఉంటేనే మంచిది ఈ మురికి కాలువలతో సావాసం కంటే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఈ మాట చాలాసార్లు వినుంటాం, కానీ రాదు. వస్తుంది వస్తుంది అని ఎదురు చూస్తూ కాలం గడిచిపోవడం తప్ప నువ్వు పని పాట లేకుండా అలా కూర్చుని చూసినంత మాత్రాన మనకంటూ ఒక రోజు కాదు కదా, ఒక గంట సమయం కూడా తిరిగి రాదు. నువ్వు చెయ్యాల్సిందంతా చెయ్యి, తర్వాత నీకు రావాల్సింది వడ్డీతో సహా వస్తుంది. డబ్బులున్నాయా? అయితే జాగ్రత్త. అది నీలో మెల్లగా ఆలోచన శక్తిని పోగొడుతుంది. అమ్మా బాబుల్ని కూడా వెలేసే వరకు నిన్ను దిగజార్చేస్తుంది. నీకంటే గొప్పోడు ఎవడూ లేడనేలా చేస్తుంది. ఏం చేసినా చెల్లుతుందిలే అనిపిస్తుంది. కానీ అదంతా భ్రమ అని గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఎంత డబ్బున్నా అది నువ్వు అనుభవించడానికే కానీ కూడా తీసుకుపోవడానికి కాదు. సంపాదించు, కానీ దానివల్ల నువ్వు చేసే కర్మలు ఖరీదైనవిగా మారకుండా చూసుకో. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా కర్మలు నీతోనే ఉంటాయి. జీవితం మనకన్నీ నేర్పిస్తుంది. కింద పడ్డం, దెబ్బతినడం అన్నీ. కానీ పడ్డం అంటే ఓడిపోవడం కాదు, దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతానేమో అనే భయం వదిలే. ఎందుకంటే కింద పడినా పైకి లేవడం నీకు తెలుసు కనుక. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం ఆపకు. జీవితం మనకన్నీ నేర్పిస్తుంది. కింద పడ్డం, దెబ్బతినడం అన్నీ. కానీ పడ్డం అంటే ఓడిపోవడం కాదు, దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడం కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతానేమో అనే భయం వదిలే. ఎందుకంటే కింద పడినా పైకి లేవడం నీకు తెలుసు కనుక. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం ఆపు. చుట్టూ చేరే వాళ్ళంతా నీకు భుజం కాసేవాళ్ళు అనుకుంటున్నావంటే నీ అంత వెర్రిబాగులోడు లేనట్టే. అవసరం లేకుండా ఇక్కడ ఎవడు నిన్ను వెతుక్కుంటూ రాడు. నా వాళ్ళు అనుకునే ముందు ఇప్పటి వరకు నీతో ఉన్న నా అనుకున్న వాళ్ళు ఎంతమందో ఒక్కసారి లెక్క పెట్టుకో. నీ ప్రయాణంలో నీతోనే నడుస్తూ నిన్ను వదిలేసి వెళ్లిపోయిన వాళ్ళు ఎంతమందో గుర్తు తెచ్చుకో. ఆ తర్వాత కూడా నీ చుట్టూ ఉన్నవాళ్లు నీకోసమే ఉన్నారనిపిస్తే చెప్పు, మళ్ళీ మాట్లాడు. మారినట్టే మనుషులు కూడా మారిపోతున్నారు. నమ్మకాలు మాసిపోతున్నాయి, రక్త సంబంధాలు రాలిపోతున్నాయి. అన్నిటికీ కారణం పైసా. దీని సవ్వడి లేకపోతే జేబు తేలికైపోతుంది, సమాజంలో ఆదరణ కరువైపోతుంది. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించే రోజులు కావివి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి జనాలు దరిచేరే కాలం ఇది. మరెందుకు విలువలంటూ బాధపడతావు? ఒంటరిగా ఉంటేనే మంచిది ఈ మురికి కాలువలతో సావాసం కంటే. కాలాలు మారినట్టే మనుషులు కూడా మారిపోతున్నారు. నమ్మకాలు మాసిపోతున్నాయి, రక్త సంబంధాలు రాలిపోతున్నాయి. అన్నిటికీ కారణం పైసా. దీని సవ్వడి లేకపోతే జేబు తేలికైపోతుంది, సమాజంలో ఆదరణ కరువైపోతుంది. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించే రోజులు కావివి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి జనాలు దరిచేరే కాలం ఇది. మరెందుకు విలువలంటూ బాధపడతావు? ఒంటరిగా ఉంటేనే మంచిది ఈ మురికి కాలువలతో సావాసం కంటే. పరిస్థితుల్లో ఉన్న చెయ్యి చాపకు. రేపు అదే నీకు మచ్చగా మారొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకు. ఎందుకంటే అది నీలో బలాన్ని క్షీణింపజేస్తుంది. ఎవడికోసమో ఎదురు చూడకు. అలా చేస్తే నీకొచ్చే అవకాశాలేవీ నీకు కనిపించవు. నడిచి వెళ్ళు తప్ప లేని లగ్జరీ కోసం పాకులాడకు. అలా చేస్తే నువ్వెళ్లే గమ్యానికి చేరుకునే సమయం తరిగిపోతుంది. చివరిగా చెప్పేది, ఒక్కడివే వెళ్ళు, గుంపుతో కాదు. నీ పన్ను చేసుకుంటా వెళ్ళినా, ఎవరి మీద ఆధారపడకుండా ఎదుగుతున్నా నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. పక్కనున్నోడు ఏడుస్తూ ఉంటేనే
చుట్టూ ఉన్న జనాలు నవ్వుతూ ఉండే సమాజంలో బ్రతుకుతున్నాం. మరి అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు, అలసిపోయి అక్కడే ఆగిపోనివ్వు.